ఎన్నికలకు వేళ తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇక జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న వేళ అసహనంలో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తొలి పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. కాగా జనగామ నుంచి 4 సార్లు పొన్నాల ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. జగన్, కాంగ్రెస్ పార్టీకి అయితే మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అయితే రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామాకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే పిసిసి మాజీ అధ్యక్షుడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల ఆయన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నాడు. గత 40 దశాబ్దాలుగా నేను పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతాలకు పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాను. సో దేశవ్యాప్తంగా 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది, కానీ నన్ను బల్లి పరిస్థితి చేశారు. 2018లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది, కానీ అదే పిసిసి నాయకత్వాన్ని కొనసాగించారు అంటూ పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ గా కొనసాగారు. సో ఆయన పైన విమర్శలు ఎక్కుపెట్టారు. అంటే పిసిసి పట్ల బీసీలకు ఒక న్యాయం, రెడ్డిలకు ఒక న్యాయం అంటూ కూడా ఆయన లేఖలో ప్రధాన అంశంగా స్పందించడం జరిగింది. గత కొంతకాలంగా అంటే పార్టీలో ఇప్పుడు సామాజిక న్యాయం కానీ ఇతర అంశాల మీద మాట్లాడడానికి అవకాశం లేదు. ప్రధానంగా వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే సిద్ధాంతపరమైన సామాజిక న్యాయం ఇప్పుడు పాతేరేవాడు. సమాజంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు ఇక్కడ అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. జనాభా ప్రకారం సీట్లు అడిగితే కనీసం చర్చించిన సందర్భాలు లేవు. బీసీలు సీట్లను ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తూ సీట్లను ఎగ్గొట్టి మీరు ఓడిపోయే అభ్యర్థులు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారు అంటే వారికి టికెట్స్ కేటాయిస్తున్నట్టు ప్రచారం చేస్తా ఉన్నారు. బీసీలు ఎక్కడైతే ఉన్నారో, బీసీ అభ్యర్థులు ఏదైతే ఉన్నారో అక్కడ వాళ్ళు మీరు గెలవలేరు, వేరే వాళ్ళు అయితే గెలుస్తారు అంటూ కూడా దొంగ సర్వేలు చేస్తున్నారు అన్నట్లు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సో అభ్యర్థుల ఎంపికలు కూడా అవకతవకలు జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు అనేక ఆరోపణలకు కూడా బలం చేకూరుస్తున్నాయి. సో నాలాంటి సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి పార్టీ అపాయింట్మెంట్ కోసం వేచి చూడాల్సిన దురదృష్టకరమైన పరిణామాలున్నాయి. సో ఢిల్లీ వెళ్లి నేను 10 days ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని కలుద్దామనేసి అపాయింట్మెంట్ అడిగితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీలకు కేటాయించే సీట్ల విషయంలో ఆయన అడుగుదామంటే టైం కూడా ఇవ్వలేదు. అయితే బీసీలకు 50% జనాభా ఉన్నది, అది పక్కన పెడితే అసలు నాయకులకు కనుగొనకుండా ఇవ్వకపోవడానికి సమయం ఏంటి అనేది కూడా ఇది ఒక తెలంగాణగా ఆత్మగౌరవ ప్రతీక అనేది కూడా చెప్పారు. సో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు నేను కట్టుబడి ఉన్నాను. 2001లో 44 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసిన వాళ్ళు మొదట సంతకం చేసింది నేనే అంటూ కూడా ఆయన మరొకసారి తెలంగాణ పట్ల ఆయన నిబద్ధతను గుర్తు చేసుకున్న ప్రయత్నం చేశారు. అదేవిధంగా పార్టీలో గొప్ప సిద్ధాంతాలని రాసుకుంటాం కానీ సో వాటిని పాటించడంలో మనం విఫలమైనట్టు కూడా మనం విమర్శించారు. సో అయితే ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, రాయపూర్ ప్రకటన కావచ్చు, ఎన్నో నిబంధనలు పెట్టారు. సీనియర్లను గౌరవిస్తా అన్నారు, పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు. కానీ కొత్తగా వచ్చినారు, 5 ఏళ్ళు పార్టీలో పనిచేస్తున్న పదవులు అన్నారు, ఒక కుటుంబంలో ఒకటే టికెట్ అన్నారు, డిజిటల్ మెంబర్షిప్ చేసిన వారికి పార్టీకి కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ పార్టీలో జాయిన్ కాకముందే టికెట్లు అమ్ముకున్నారు. ఎవరో ఊహకర్త చెప్పిందే ఫైనల్ అంటూ సర్వేలో మీ పేరు లేదంటూ కూడా ఒక అన్నమ్మకుడు వచ్చి చెప్పింది వింటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో పార్టీ అవమానాలు భరిస్తూ మనుగడ సాధించలేక ఆవేదనతో పార్టీకి నాకున్నటువంటి అనుబంధాన్ని తెచ్చుకుంటున్నాననేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో బీసీలకు న్యాయము, రెడ్లకు న్యాయము అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. గత పిసిసి పదవి తొలగించినప్పటి నుంచి ఇప్పటివరకు 9 ఏళ్ళుగా నాకు పార్టీలో ఏ పదవి లేకున్నా కూడా నేను పార్టీలో కొనసాగాను, పార్టీకి సేవలు అందించాను. సో ఇటీవల పరిణామాలు చూస్తుంటే బీసీలకు వెళ్తే ఒక పార్లమెంట్ స్థానంలో, ఒక పార్లమెంట్ పరిధిలో 2 లేదా 3 సీట్లు ఇవ్వాలని ఉదయపూర్ డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ అమలు చేయాలని కూడా ఆయన కోరుదామని అంటే అపాయింట్మెంట్ కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు సో పార్టీలో నాకే ఇలాంటి సీనియర్ నేతలు, నాకే ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితులు ఏంటి, బీసీల పరిస్థితి ఏంటి అంటే కూడా ఆయన అయితే వాపోతున్నారు. అయితే గత కొంతకాలంగా ఏదైతే వినిపిస్తున్నది ఏంటంటే జనగామ టికెట్ విషయంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డికే టికెట్ వస్తుందనేసి కూడా
అంటే సర్వే టీంలు చెప్తున్నట్టుగా కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ పార్టీ నుంచి లీక్లు ఇస్తున్నారు. సో పొన్నాల లక్ష్మికి టికెట్ రాకపోవచ్చు అనేది నేపథ్యంలో ఈయన పార్టీకి రాజీనామా చేస్తున్నారు అనేది కూడా వినబడతా ఉన్నది. ఓవైపున కాంగ్రెస్ పార్టీలో మోరల్ గా దెబ్బ కొట్టేందుకు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎక్కడైతే అసంతృప్త నేతలు ఉన్నారో, ఎక్కడైతే టికెట్ రాదు అనేటువంటి పొన్నాల లక్ష్మి లాంటి నేతలు ఎవరైతున్నారో అట్లాంటి వాళ్ళను గాలం వేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికే మనం చూసాం జనగాం టికెట్ లో అక్కడ ఉత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని పల్లా రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో ఆ ఈక్వేషన్ లోనే సో అక్కడ తీవ్రమైన వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి సో తెలుగు అభ్యర్థికి మేము ఇస్తున్నాం అనేసి కూడా చెప్తా ఉన్నారు. గతంలో కూడా కుమార్ ప్రతాప్ రెడ్డి కూడా వివిధ పార్టీ నుంచి పోటీ చేశారు, 2వ స్థానంలో నిలిచారు. సో ఆయనకి ఈసారి టికెట్ వస్తుంది అనేసి కూడా కన్ఫర్మ్ గా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మణ రాజీనామా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చనీయ అంశం అయింది. ఈ రోజు కూడా బీసీ నేతలందరూ కూడా ఆత్మగౌరవ దీక్ష, బీసీ ఆత్మగౌరవ అలో బీసీ చలో గాంధీ భవన్ పేరిట బీసీ ఆత్మగౌరవ దీక్ష, బీసీలకు సీట్లు కేటాయించాలని అయితే సత్యాగ్రహ దీక్ష చేస్తామని చెప్పారు. కాకపోతే హైకమాండ్ ఒత్తిడితో వాళ్ళందరూ కూడా మానేయడం జరిగింది. ఈ పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో బీసీ కుంపటి ఇప్పట్లో చల్లారేలాగా కనిపిస్తలేదు స్వాతి. రైట్, థ్యాంక్ యూ జగన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మాజీ పిసిసి చీఫ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న వేళ అసహనంలో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తొలి పిసిసి చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. కాగా జనగామ నుంచి 4 సార్లు పొన్నాల ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామాకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? రాజీనామా చేశారు. బీసీలకు కేటాయింపులు అయితే సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం కనిపించింది. మొత్తానికి ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కో పార్టీ నుంచి నేతలు అయితే చేజారిపోతున్నారు. ఇక్కడ ఇటు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఇటు ఈ రాష్ట్రం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇంత సీనియర్ లీడర్లను కోల్పోవడం అనేది కూడా ఒక రకంగా పార్టీకి చాలా ఇబ్బందికరంగా విషయం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎలక్షన్ సమీపిస్తున్న వేళ పార్టీ టికెట్లు వైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్లు ప్రకటించే సమయంలో మరి ఒక్కొక్కరుగా అసంతృప్తులు బయటకు వస్తున్నారు. కేవలం ఇంకా టికెట్లు ప్రకటించకపోవడంతోనే మాకు టికెట్ లిస్టులో లేము అనే ఒక ఊహాజంతో కావచ్చు, వారికి ఉన్న పక్క ఇన్ఫర్మేషన్తో కావచ్చు, మొత్తానికి అయితే తెలుసుకున్న నేపథ్యంలో వారంతా కూడా పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశంగానే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వచ్చేటువంటి సీనియర్ నాయకులు తీసుకుంటే బీఆర్ఎస్కు ఇప్పటికే బీఆర్ఎస్ అనేది దాదాపు నడుస్తున్న వేళ ఒకవైపు సొంత పార్టీలో అసంతృప్తి అసమ్మతి ఉన్నప్పటికీ బయట పార్టీ నుంచి వచ్చే వారందరికీ కూడా పోస్టులు పెట్టడం దాదాపు చూస్తూనే ఉన్నాం. మనం నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ఇటు ఉదాహరణకు మనం ఇటు మల్కాజ్గిరిలో చూడొచ్చు, శ్రీధర్కు ఇచ్చినటువంటి పదవి కావచ్చు. అలాగే గతసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా దాదాపు తిరిగి మరోసారి ఇక్కడ మంత్రి సబితా ఇప్పటికైతే మంత్రిగా కొనసాగుతున్నారు. మహేశ్వరం నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే మంత్రి సబితారెడ్డిగా కొనసాగుతున్న నేపథ్యం. అయితే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే మరి ఆ పార్టీలో ఎవరికి కూడా సుపూర్తిగా న్యాయం జరుగుతుంది. దాదాపు ఇదంతా కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా బీఆర్ఎస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే దాదాపు బీఆర్ఎస్ వైపే పొన్నాల లక్ష్మయ్య మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా విశ్వసనీయ సమాచారం కూడా అందుతుంది. మరి ఆ రకంగా బీఆర్ఎస్లో కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హక్కులు చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది పొన్నాల లక్ష్మయ్యను. అలాగే తనకు
ఇంకా ఏదైతే తను ఆశించేటువంటి చట్టసభలో కూర్చునేటువంటి పదవి కూడా ఇచ్చే అవకాశం, దాదాపు ఎమ్మెల్సీగా కూడా చేసే అవకాశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడం, మరోపక్క తను రాజీనామా చేస్తూ బీసీలకు సముచిత న్యాయం జరగడం లేదు, 40 సీట్లకు పైగా ఆశించిన వేళ అన్ని సంఖ్యలో సీట్లు ఇవ్వడం వేళ బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు అనేటట్టు తను ప్రశ్నించడం, మరి ఇదంతా కూడా ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా అలాంటిది విషయాలే నడుస్తున్నాయి. ఇటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇప్పటికే బీసీ గర్జన బీసీలో కూడా ఉంచడం, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నీలమ్మధు లాంటి వ్యక్తులు దాదాపు బీసీ ఆ ట్యాగ్లైన్ మీద బయటకు వస్తున్న నేపథ్యం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పొన్నాల లక్ష్మయ్య బీసీ వాదంతోనే బయటకు వస్తున్న వేళ మరి బీసీలకు బయట నుంచి వచ్చే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు టీఆర్ఎస్లో ఏ రకంగా న్యాయం చేస్తారు, బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళే వారికి ఏ రకంగా న్యాయం జరుగుతుందో, మొత్తానికైతే ఏదేమైనా ఒక రాజకీయాలు అయితే దాదాపు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ రసవతరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలో సీనియర్ వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా పార్టీలకైతే నష్టమనే చెప్పుకోవచ్చు. అయితే మహేందర్ రెడ్డి, ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య తన రాజీనామా లేఖనైతే మల్లికార్జున ఖర్గేకి అయితే పంపించడం జరిగింది. మరి మల్లికార్జున ఖర్గే ఈ లేఖపై ఏ విధంగా స్పందించడం జరిగిందా? ఇక మహేందర్ రెడ్డి, అయితే పొన్నాల లక్ష్మయ్య అయితే రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జునకి అయితే పంపించారని తెలుస్తోంది. మరి ఈ లేఖపైన మల్లికార్జున ఖర్గే స్పందించడం జరిగిందా? ఇంకా అధిష్టానం బీఆర్ ఏదైతే పొన్నాల లక్ష్మయ్య అయితే అధిష్టానం దృష్టికి తన రాజీనామాను ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఆ రాజీనామాను ఆమోదించినట్టుగా కూడా ఎక్కడ విశ్వసనీయ సమాచారం అయితే రాలేదు. ఆ రకంగా అధికారికంగా ఇక్కడ వెలువడిన నేపథ్యం. మరి పొన్నాల లక్ష్మయ్యను పార్టీ నుంచి వాళ్ళు పోగొట్టుకుంటారా? ఒక అంత సీనియర్ పోగొట్టుకుంటే మరి పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు ఆయన బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తారు. అటుగా వినని పక్షాన మాత్రం ఒకవేళ ఆయన ఇప్పటికే నిర్ణయించుకొని ఇతర పార్టీలకు వెళ్ళాలని నిర్ణయించుకొని, లేదా ఆ పార్టీలో ఇప్పటివరకు ఆయనకైనా హామీ వచ్చింటే మాత్రం ఖచ్చితంగా తను వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో పొన్నాల లక్ష్మయ్య లాంటి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది అనే నేపథ్యంలో మరి దాదాపు ఎన్నికల వేళ ఇంకాస్త ఇటు సర్వేలలో కూడా దాదాపు ఎక్కువ మొత్తంలో సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అని తెలిసిన నేపథ్యంలో మరి ఒక్కొక్క నేత ఇలా వెళ్ళిపోవడం అనేది కాస్త పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం అయింది. ఇప్పటికైతే మల్లికార్జున ఖర్గేకి ఆయన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ దాదాపు తను ఎన్నోసార్లుగా బీసీలకు న్యాయం చేయించాలి, ఆ బీసీలకు సీట్లలో కేటాయింపులు ఎక్కువ చేయాలి అని చెప్తూనే ఒక లేఖలో అయితే పొందుపరిచిన నేపథ్యం. అది అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఖచ్చితంగా నా రాజీనామా ఆమోదించాలి అంటూ ఖర్గేకి ఆయన రాయడం, మరి ఖర్గే నుంచి ఇక్కడ ఇప్పుడైతే ఏఐసీసీ నుంచి కానీ ఎటువంటి తన రాజీనామాను ఆమోదించినట్టుగా కూడా ఎలాంటి వార్తలు అయితే రాలేదు. మరి నిజంగా వెయిట్ చూడాలి, మరి రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆ పార్టీలో కొనసాగేలా తను బుజ్జగించి టికెట్ అంశంలో అక్కడ ఉన్నటువంటి జనగామ టికెట్ తను ఆశించినట్టుగా తనకి కేటాయిస్తారా? ఇవన్నీ కూడా మరి క్వశ్చన్ మార్కులే. ఒకవేళ తను ఖచ్చితంగా పార్టీ మారాలని ఒక కృతనిశ్చయంతో ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆయన చేర్చేది మాత్రం దాదాపు హక్కులు చేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. జనగామ నుంచి ఆయన టికెట్ కాకున్నా ఇంకా పార్టీలోనే
సముచిత న్యాయం కల్పించే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరు వచ్చినా కాదనట్లేదు. ముఖ్య నేతలు ఇంకా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముఖ్య నేతలు అయితే ఇంకా దాదాపు ఆహ్వానం ఉంటుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ మధ్య కాలంలో చేరినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇంకా సీనియర్ పొన్నాల లక్ష్మయ్య గారు రాష్ట్రంలో అయితే ఏర్పడిన తర్వాత మొదటి పీసీసీగా ఉన్న వ్యక్తి, గతంలో కూడా మంత్రులుగా చేసిన వ్యక్తి, డీసీసీగా జనగామ జిల్లాకు చేసిన వ్యక్తి. సో ఇంత అర్హత ఉన్న నేపథ్యంలో మరి ఆయన క్యాడర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని అయితే బీఆర్ఎస్ పార్టీ వదులుకోదు ఒకవేళ ఆయన వస్తారంటే మాత్రం. కానీ ఇప్పటివరకు అయితే అధికారికంగా రాజీనామాలు ఇక్కడ కూడా ధృవీకరించలేదు. సో ఇక వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏసీ నుంచి ఏంటంటే సమాధానం వస్తుంది దానిపై. మరి మహేందర్ రెడ్డి మరి అతను అనుకుంటున్నాడా, పొన్నాల లక్ష్మి అనుకుంటున్నాడా, ఒకవేళ ఇక్కడ రాజీనామా ఆమోదం అనేది కన్ఫర్మ్ అయిపోతే బీఆర్ఎస్ పార్టీలోనే చేరాలని ఏమైనా పక్కాగా అనుకుంటున్నారా పొన్నాల లక్ష్మి గారు? ఇప్పటి వరకైతే తను కూడా ఇక్కడ కూడా అధికారికంగా చెప్పని పరిస్థితి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి చేరుతానన్నట్టుగా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఆయనకు రాకపోతే మాత్రం మరి పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, లేకపోతే ఇన్నాళ్ళుగా ఆయన మంత్రిగా చేసిన వ్యక్తి, గతంలో చాలా సీనియర్ నేత కాబట్టి తనకు చట్టసభల్లో ఉండాలి చూసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బుజ్జగించి ఒకవేళ తన్ని అక్కడి నుంచే అలాగే కొనసాగేలా చేస్తే మాత్రం రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, వస్తే తనకి ఇంకేమైనా ఎమ్మెల్సీ కావచ్చు ఇంకేదైనా న్యాయం చేస్తారా, లేక మరి ఆ రకంగా అధికారం రాకపోతే మాత్రం తిరిగి ఇదే ప్రతిపక్ష పార్టీ దాంట్లోనే ఒక నాయకుని కానీ తను ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తను ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు అని ఓపెన్గా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తను మరి ఆ రకంగా అధికార పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తుందో మరి ఆ పార్టీలోకి ఆ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి ఆయన చేరడం, అక్కడి నుంచి ఒక బలమైన హామీ తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నాడా, మరి అలాంటి హామీ ఏమైనా వచ్చిందా, లేదా బీజేపీ పార్టీ నుంచే ఉన్నాడా, అటువంటి హామీ ఏమైనా వచ్చిందా? సరే ఏదేమైనా సరే తను ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఒక నాయకుడిగా ఒక జిల్లాకు పరిమితం కాకుండా ఉండేందుకే మరి ఇంతటి సాహసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజీనామా ఖర్గేకే ఇచ్చాడంటే ఖచ్చితంగా టికెట్ అయితే ఆశించడంలో తనకు టికెట్ రాదని తెలుసుకున్న నేపథ్యంలో రాజీనామా ఇవ్వడం, మరి దీంతంతా కూడా మరి ఈ రాజీనామాను పరిగణలోకి తీసుకొని టికెట్ కేటాయింపులో ఏమైనా మార్పులు చేసి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ టికెట్ ఇస్తారా, లేకపోతే లేదు తాము ఇప్పటికే డిసైడ్ అయిపోయినటువంటి వ్యక్తికే ఇస్తారా? వ్యక్తికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారే అవకాశం అవుతుంది. మరి ఏ పార్టీలోకి తాను చేరుతాడనేది మాత్రం అధికారికంగా ఆయన చెప్పని పరిస్థితి ఉంది. అలాగే రాజీనామా కూడా ఏఐసీసీ నుంచి కానీ పీసీసీ నుంచి కానీ ఆయన రాజీనామాపై ఇంకా ఎలాంటి స్పష్టత అయితే రాలేని పరిస్థితి ఉంది. మరి మహేందర్ రెడ్డి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న సమయంలో ఇలాంటి ఒక సీనియర్ నేతను కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీనిపైన మీరేమంటారు? ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ నాయకులను మాత్రం ఇలాంటి సమయంలో కాపాడుకోవాల్సిందే, అలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు కావాల్సిందే పార్టీకి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అంటే మాత్రం సీనియర్లతో కాస్త ఎప్పుడు కూడా తామే ఎప్పుడు కూడా పార్టీలో ఎప్పుడు కూడా లోపల గొడవలు ఉండేటివే. కాకపోతే ఇలాంటి ఎన్నికల సమయంలో చరిష్మా ఉన్న నేతలు మాత్రం కోల్పోతే మాత్రం పార్టీ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఇలాంటి పొన్నాల లక్ష్మయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 2-3 సార్లు జనగామ టికెట్ పైన దాదాపు 2-3 సార్లు రివ్యూ చేసుకొని మరి అక్కడ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన నేపథ్యం. అలాంటిది మరి అలాంటి నేత పైన అలాంటి బీఆర్ఎస్ నేత మీద గెలవాలంటే మాత్రం మరి ఇలాంటి అలగ మూరినటువంటి లక్ష్మయ్య లాంటి వారు అలగబోతే మాత్రం క్యాడర్ మిస్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడ ఓటమి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిందో ఆ అభ్యర్థి పోటీ చేస్తే మాత్రం ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కలిసి పనిచేస్తే కనుక ఖచ్చితంగా గెట్టిన అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి కలిసి పనిచేసేలాగా కాంగ్రెస్ పార్టీలో అంతా కూడా సమన్వయంతో ముందుకెళ్తారా, పోటీలో ముందుకు ఉంటారా, పోటీ చేసినటువంటి అభ్యర్థులకు సహకరిస్తారా? నిన్న మొన్నటి వరకు అసంతృప్తి దాదాపు ఇతర బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఆశాభావంలో అసమ్మతిని ఇవన్నీ కూడా చూసి వాళ్ళంతా కూడా అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చుకుందాం నేతలను అనుకున్నారు. కాకపోతే ఇక్కడ పూర్తిగా ఇటు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో మొత్తంగా అసంతృప్తి పైన అసమ్మతి నేతలపైన ఫోకస్ పెట్టి దాదాపు వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్లకుండా అడపాదడప 2-3 సీట్లు ఉప్పల్ కావచ్చు, రేఖా నాయక్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో అసంతృప్తి రగిలి పార్టీ మారకుండా అయితే జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మరి ఆ రకంగా వాళ్ళు ఎలక్షన్స్కి పూర్తిగా సిద్ధమయ్యారు, టికెట్లు ప్రకటించుకున్నారు, భారీ బహిరంగ సభ కూడా మేనిఫెస్టో విడుదల చేయడానికి దాదాపు డేట్ కూడా ఖరారు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో మరి ఇలాంటి వ్యక్తులను కోల్పోతే పరిస్థితులను వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఇప్పటికి ఉన్న సీనియర్లను పోగొట్టుకుంటే మాత్రం పార్టీకి పెద్ద ఎత్తున నష్టం అయితే చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.